అయితే ఒక్క పథకం గుర్తుకు రాదని సీఎం జగన్ విమర్శించారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు పేదల కోసం ఒక్క స్కీమ్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గుంతలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. తాము మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశామన్నారు సీఎం జగన్. గ్రామంలో గాని పేదల గుండెల్లో గాని సామాజిక వర్గాల్లో గాని అభివృద్ధిలో గాని ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా. మీ అందరి ముందు అడిగా. మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇవ్వడు. అంతేకాదు, ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా. అయ్యా చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకోను, లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకోను, ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా. మరి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు. 14 ఏళ్లు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు, ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా, ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను, ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్యపెడుతూ జనం ముందుకు వస్తాడు. నేను అది చేస్తాను, నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పడు. కానీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే నేను ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తాను, నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను, నాకు ఓటు వస్తే సూపర్ 6, సూపర్ 7 అని ఇలాంటివి మాట్లాడతాడే. కానీ నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పరిపాలన చేశాను, ప్రతి పేదవాడిలోనూ గుడి కట్టుకునేట్టుగా, ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకునేట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి